Hi, hello friends. Welcome to IAC. Today our discussion TS Constable Mains mock test 15 quant యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక చూద్దాం. సో క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ see the first question number 26. Consider the pairs of prime numbers between 50 and 100 such that m minus n is equal to 6. How many such pairs are there అన్నాడు. 50 మరియు 100 మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల జతలను m, n గా పరిగణించండి. అంటే ఒక నెంబర్ m గా తీసుకుంటే మరో నెంబర్ని n గా తీసుకోమని చెప్తున్నాడు. పరిగణించి మరియు m మైనస్ n అనేది 6 రావాలి. m మైనస్ n అనేది 6 అంటే రెండు ఏవైనా నువ్వు తీసుకునేటువంటి రెండు ప్రధాన సంఖ్యల డిఫరెన్స్ అనేది ఏమవ్వాలి, 6 ఉండాలి అన్నాడు. అలా ఉండేటువంటి ఎన్ని పేర్స్ ఉన్నాయి, అటువంటి జతలు అనేవి ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే 50కి 100కి బిట్వీన్ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తున్నా. అంటే 50 to 100 మధ్య ఉన్న ప్రైమ్ నెంబర్స్ కనుక చూసినట్లయితే మనం సో ఏమేమి ఉన్నాయి నెంబర్స్ 53. ఓకేనా, సో నెంబరు 53 ఉంటుంది. నెక్స్ట్ 59 ఉంటుంది. నెక్స్ట్ 61, నెక్స్ట్ 67, 71, ఓకేనా. సో 73, 79, నెక్స్ట్ 83, 83 ఉంటుంది, 89 ఉంటుంది. నెక్స్ట్ వాల్యూ ఏంటి 97. ఇలా మొత్తం మనకి 10 నెంబర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. 50 to 100 మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు మొత్తం ఏమి ఉన్నాయి, మనకి 10 ఉన్నాయి. 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఈ 10 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కదా ప్రైమ్ నెంబర్స్, వీటిలో 2 నెంబర్స్ని m, n గా కన్సిడర్ చేయి. అంటే ఒక నెంబర్ 53 అనేది m అయితే సో 50 అనేది ఏమవుతుంది, n అవుతుంది. అలాగా m మైనస్ n ఏవైనా 2 నెంబర్స్, ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ 6 వచ్చే విధంగా, అటువంటి 6 వచ్చే విధంగా ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ 6 వచ్చే విధంగా ఎన్ని పేర్స్ ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 53, 59 ఒక పేరు వస్తుందా, ఇక్కడ 53, 59 6 వస్తుందా, అంటే ఇది ఒక పేరు. నెక్స్ట్ 61, 67 చూడండి, ఇది ఒక పేరు ఉందా. 67లోంచి 61 అంటే 67 మైనస్ 61 6 డిఫరెన్స్ వస్తుందా, ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది, ఇది ఒక పేరు ఉంది. నెక్స్ట్ ఇంకా ఎక్కడ వస్తుంది వాల్యూ 59, 61 ఇంకా చూద్దామా. 73 ఉంది, 71 ఉంది, 73, 67. 73 చూడండి, 73లో నుంచి 67 రిమూవ్ చేస్తే మన పేరు ఫామ్ అవుతుంది అక్కడ. ఓకేనా, సో నెక్స్ట్ 73 ఉంది, 79, 73, 79 చూడండి, 79లో నుంచి 73 రిమూవ్ చేస్తే 6 డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది మనకి ఇక 83, 89, 89లోంచి 83 రిమూవ్ చేస్తే డిఫరెన్స్ ఎంత 6 వస్తుందా, అంటే ఇక్కడ ఒక పేరు వస్తుంది. మొత్తం గమనిస్తే నువ్వు ఎన్ని పేర్స్ వచ్చినాయి 1 2 3 4 5 అంటే m మైనస్ n 6 వచ్చే విధంగా ఎన్ని పేర్స్ ఉన్నాయి, 5 పేర్స్ అంటే 5 జతలు ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవుతుంది ఈ క్వశ్చన్ కంటే 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. లెట్ a b c d be the positive integers if 1/a plus 1/n ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దెన్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏబిసి యొక్క ప్రోడక్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1/n ఉంది, 1/, ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ ఉంది. నేను దీన్ని కూడా ఏమని రాస్తున్నా 1/గా కన్వర్ట్ చేస్తున్నా. 1/, అంటే 1/60. ఆ 17 కిందకు వస్తే 16 డివైడ్ చేస్తుందా, ఈ 17/16 ఏమని రాయొచ్చు మనం 1/60/17 అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ కావాలి. ఇలా వచ్చినప్పుడు ఈ 17 తోటి 16 డివైడ్ చేయి. 17 తోటి 16 డివైడ్ చేస్తే ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 17 3 జార్ ఎంత 51 ఎంత మిగిలింది 9 మిగిలింది. సో 9ని 17 డివైడ్ చేయలేదు కాబట్టి ఈ 9 తోటి ఈ 17ని డివైడ్ చేయండి. సో 9 1 జార్ ఎంత 9. సో ఎంత మిగులుతుంది 8 వస్తుంది. ఈ 8ని 9 డివైడ్ చేయలేదు కాబట్టి ఈ 9 ఇక్కడ తీసుకోండి. 8 1 టైమ్స్ ఎంత 8 అవుతుందా. సో నెక్స్ట్ ఏం మిగిలింది 1 మిగిలింది. సో 8 1ని డివైడ్ చేయలేదు కాబట్టి సో ఈ 1 తోటి 8ని డివైడ్ చేయండి. సో 1 8 జార్ ఎంత 8, 1 8 జార్ ఎంత 8 0. సో మ్యాక్సిమం టర్మ్ ఎక్కడైతే మనకి 0 అయిపోతుందో అక్కడతోటి ఈ 60/17 ఎక్స్ప్రెషన్ అనేది ఎండ్ అయిపోయినట్టు అర్థం. ఓకేనా, సో ఇప్పుడు నువ్వు 1/, అనే కాంబినేషన్ తీసుకున్నావు కదా, 1/, ఇది కూడా 1/, ఉందా. సో నీకు వచ్చేటువంటి కోషియంట్స్ అంటే రిజల్ట్స్ ఉంటాయి కదా, ఈ రిజల్ట్స్ ఫస్ట్ రిజల్ట్ ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏముంది, నీకు ఏ ఉందా, సో ఈ వాల్యూ ఏ అవుతుంది. సెకండ్ వాల్యూ ఏంటి బీనా, సో ఇది బి అవుతుంది. థర్డ్ వాల్యూ ఏంటి సీనా, ఇక్కడ ఉంది సి కదా, సో ఇదేమవుతుంది సి అవుతుంది.
ఫోర్త్ వాల్యూ ఏముంది డి ఉంది. సో అప్పుడు ఇది ఏమవుతుంది డి అవుతుంది. ఓకేనా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు, సి ఈజ్ ఈక్వల్ టు, డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏబిసి వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ నీకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో అవే మనకి ఏబిసిడి వాల్యూస్ అనేవి అవుతాయి. క్లియర్ కదా. సో మనకి ఏం కావాలి వాటి యొక్క ప్రోడక్టే కదా అడిగింది. సో 3 × 1 3, 3 × 1 ఇక్కడ 3 × 11 అంటే 3నే కదా. 3 8 జార్ ఎంత 24. ప్రోడక్ట్ ఈజ్ 24. ఇచ్చిన ఆప్షన్స్లో 24 ఎక్కడ ఉందో చూద్దామా. సి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 28. Suppose P and Q are the LCM SCF respectively of two positive numbers. If P is to Q is equal to 14:1 and PQ is equal to 1134, then what is the difference between the two numbers? P మరియు Q వరుసగా రెండు ధనాత్మక సంఖ్యల కసాగు మరియు గసాబా అన్నాడు. అయితే P is to Q అనేది 14:1 అయితే PQ is equal to 1134 అయితే ఆ రెండు సంఖ్యల మధ్య తేడా, ఆ రెండు సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ 14:1 అని చెప్తున్నాడు. 14:1 అంటే మనం 14A ఇంటూ రెండిట్లో కామన్ మల్టిపుల్ ఉంటుంది. ఏం తీసుకుందామా 14A ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 1134 వాల్యూ అవుతుందా. సో ఇక్కడ 14 అనేది ఏమవుతుంది 14 8 జార్ ఎంత 112నా 112 అంటే 14 1 జార్. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 అయితే ఏ వాల్యూ ఏమవుతుంది 9. సో 9 స్క్వేరే కదా 81. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 అయితే ఏ వాల్యూ ఏంటి 9 వస్తుంది. ఏ వాల్యూ 9 అంటే సో ఎస్ఎఫ్ వాల్యూ ఎంత 9, ఎల్సిఎం వాల్యూ ఎంత 14 × 9. సో మనకి ఏం కావాలి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్ అన్నాడు. ఈ పీ కామా క్యూ అనే నెంబర్స్ అన్నాడు కదా, ఆ టూ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. డిఫరెన్స్ ఏంటి. ఓకే. సో ఇక్కడ ఈ పీ అండ్ క్యూ ఆర్ ఎల్సిఎం అంటే ఎల్సిఎం టూ నెంబర్స్ యొక్క ఎల్సిఎం పీ, టూ నెంబర్స్ యొక్క ఎస్ఎఫ్ క్యూ అన్నాడు కదా. సో మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ఆ నెంబర్స్ ఉంటాయి కదా ఎక్స్ కామా వై అనే టూ నెంబర్స్ ఉన్నాయి. ఆ ఎక్స్ కామా వై అనే టూ నెంబర్స్ యొక్క ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏమొస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకే. సో ఇక్కడ టూ నెంబర్స్ ఎక్స్ ఇంటూ టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఆ టూ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఆ టూ నెంబర్స్ యొక్క ఎస్ఎఫ్ ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుందా. సో అప్పుడు ఎస్ఎఫ్ ఎంత వచ్చింది 9 వచ్చింది. ఎస్ఎఫ్ ఎంత 9 వచ్చింది. సో ఎల్సిఎం ఏంటి 9 × 14. సో 9 × 14 ఈ 14 ఎలా రాయొచ్చు 2 7 జార్గా రాయొచ్చు. 2 7 జార్ 14. సో ఇక్కడ ఎస్సిఎఫ్ 19 అంటే హెచ్సిఎఫ్ 9 అంటే దాని అర్థం ఏంటి ఆ టూ నెంబర్స్ని ఎస్సిఎఫ్ మల్టిపుల్ చేస్తున్నానే కదా, ఆ టూ నెంబర్స్ని ఎస్సిఎఫ్ మల్టిపుల్ చేస్తున్నాను అర్థం. 9 2 జార్ 18, 9 7 జార్ ఇక్కడ 14 వాల్యూ కదా 2 7 జార్ వస్తుంది 9 వస్తుంది. ఒక్క నిమిషం అండి. 9 2 జార్ 18, 9 7 జార్ 63. ఓకే 1863. సరే ఇక్కడ ఈ ఎస్ అండి. ఇక్కడ మనకి ఏమొచ్చింది మనకి 9 అనేది ఎస్సిఎఫ్ వచ్చింది. 9 × 2 × 7 అనేది ఎల్సిఎం వచ్చింది. సో ఈ టూ నెంబర్స్ కనుక చూస్తే ఆ టూ నెంబర్స్ ఏమి ఉండాలి ఎస్సిఎఫ్తో మల్టిప్లై అయ్యే విధంగా ఉండాలి. 9 2 జార్ ఎంత ఒక నెంబర్ 18 వస్తుంది. 9 7 జార్ ఎంత 63. ఒక నెంబర్ ఎంత వస్తుంది అంటే మనకి 63 వస్తుంది. సో ఎగ్జాక్ట్ ఆ టూ నెంబర్స్ ఏంటంటే 18,63. నువ్వు ఎందుకు చెప్పగలుగుతావు ఇది 18,63 ఎగ్జాక్ట్గా ఎక్స్ కామా వై అనే టూ నెంబర్స్ అని ఎలా చెప్పగలుగుతున్నాం. ఆ టూ నెంబర్స్లో హెచ్సిఎఫ్ ఆ టూ నెంబర్స్ని హెచ్సిఎఫ్ డివైడ్ చేస్తుంది కాబట్టి ఆ టూ నెంబర్స్ని హెచ్సిఎఫ్ డివైడ్ చేస్తుంది కాబట్టి ఆ టూ నెంబర్స్ని ఎగ్జాక్ట్గా ఇచ్చినటువంటి నెంబర్స్గా తీసుకుంటాం. అంటే ఎక్స్ కామా వై నెంబర్స్గా కన్సిడర్ చేస్తాం. సో మనకు కావాల్సింది ఏంటి రెండింటి మధ్య డిఫరెన్స్ 63లోంచి 20 రౌండ్ ఫిగర్ 20 అనుకుంటే 43 + 2 ఎంత 45. ఈ టూ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ మనకి ఎంత వస్తుంది 45 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ ఏముంది థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. వాట్ ఈస్ 1/BC × A - B A - C plus 1/CA × B - C B - A 1/AB × C - A C - B అంటున్నాడు. ఇక్కడ ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. సో దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు A + B + C కా AB BC CA కా 3 కా 0 కా అని అడుగుతున్నాడు. ఓకే. సో ఇక్కడ నువ్వు వాల్యూస్ని ఇక్కడ అంటే ఏబిసి వాల్యూస్ని మనం అజ్యూమ్ చేసుకుందామండి. ఇక్కడ అజ్యూమ్ చేసుకుంటేనే ఈ క్వశ్చన్కి అనేది చేయగలుగుతున్నాం. ఏబిసి వాల్యూస్ కనుక చూస్తే ఏబిసి వాల్యూస్ కనుక చూస్తే ఎలా అజ్యూమ్ చేయొచ్చో చూద్దాం. సో A - B A - B అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 1 బి వాల్యూ 1 తీసుకుంటే 1/0 అయిపోతుంది. సో అంటే డినామినేటర్లో 0 అయిపోతుంది. కానీ కండిషన్ ఏంటి ఇవి జీరోస్ అనేవి కాకూడదు. ఎందుకని 1/0 ఉంటే ఏమవుతుంది అది ఇన్ఫినిటీ అవుతుంది. 0/any వాల్యూ 0 అవుతుంది. సో 1/0 కాంబినేషన్ రాకూడదు. అలాగే మనం సేమ్ వాల్యూస్ తీసుకోకూడదు కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ప్లేస్లో అంటే సి ప్లేస్లో 1
సి ప్లస్లో 1, బి ప్లస్లో 2, ఏ ప్లస్లో 3 తీసుకుంటున్నా. ఇలా 3, 2, 1 వాల్యూస్ని తీసుకుంటున్నా. సో 3 - 2 ఎంత? 1 వస్తుందా? నెక్స్ట్ బీసీ ఎంత? 2. నెక్స్ట్ ఏ మైనస్ సి అంటే 3 - 1 ఎంత? 2 వస్తుంది. చూసారా నువ్వు ఇక్కడ? అంటే మనకి జీరోస్ రావట్లా, అంటే జీరో అయిపోవట్లా. 1/0 ఇన్ఫినిటీ కాంబినేషన్ రావట్లేదు. ఓకేనా? అందుకని నేను ఏబిసి వాల్యూస్ అనేవి కింద డినామినేటర్లో జీరో రాకుండా ఉండాలి అంటే మనం ఏ వాల్యూస్ తీసుకున్నా సరే ఏదో ఒక ఏబీ కానీ బీసీ కానీ సిఏ కానీ జీరో అయిపోతుంది. ఒకవేళ ఏ ప్లస్లో 3, బి 2, సి 1 అలా తీసుకుంటే మనకి డినామినేటర్లో జీరోస్ అనేవి రావు. ఓకేనా? క్లియర్ కదా? సి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 1/, సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. 1/, బీసీ అంటే ఎంత ఉంది? 2నా, 2 ఇంటూ నెక్స్ట్ ఏ మైనస్ బి, ఏ మైనస్ సి. ఏ మైనస్ బి మనకి ఎంత? ఏ మైనస్ బి 3 - 2 1 వస్తుందా వాల్యూ. నెక్స్ట్ ఏ మైనస్ సినా, ఏ మైనస్ సి అంటే 2 వస్తుంది ప్లస్ 1/. నెక్స్ట్ సిఏ అన్నాడా, సిఏ మీన్స్ 3 వస్తుంది. బి మైనస్ సి అంటే 1 వస్తుంది. బి మైనస్ సి అంటే 1 వస్తుంది. బి మైనస్ సి అన్నాడు. బి మైనస్ సి అంటే ఇక్కడ బి మైనస్ ఏ అంటే వాల్యూ ఏంటి మనకి ఇక్కడ వచ్చింది? బి మైనస్ ఏ అంటే -1 వస్తుంది ఇక్కడ, -1. ఓకేనా? సో ప్లస్ నెక్స్ట్ వాల్యూ 1/ఏబీనా. ఏబీ అంటే ఎంత వస్తుంది మనకి? 3 2 6 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సి మైనస్ ఏ అన్నాడా. సి మైనస్ ఏ అంటే 1 - 3 అంటే -2 వస్తుంది. నెక్స్ట్ సి మైనస్ బీనా. సి మైనస్ బి అంటే -1 వస్తుంది ఇక్కడ, -1. ఓకే, సో ఇక్కడ 1/2 × 1 × 2, సో 1/4 వచ్చింది వాల్యూ. ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది? -1/3. ఇక్కడ ఏమొచ్చింది? +1/12 వచ్చింది. సో ఎల్సిఎం ఏంటి? ఓవరాల్గా 12 ఎల్సిఎం అని తెలుస్తుందా మనకి? 4 3s are 3నా, సో 3 4s are -4, సో +1. ఇక్కడ 4 - 4 ఎంత? న్యూమరేటర్లో 0నా, అంటే 3 + 1 4 +4 - 4 0, 0/ఎనీ వాల్యూ ఏమవుతుంది మనకి? 0 అయిపోతుంది. సో ఆన్సర్ ఏంటి? 4th క్వశ్చన్ అంటే ఈ 29th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? See the next question, question number 30. A bag contains 14 blue, 6 red balls, 12 green balls and 8 8 blue, red, green and 8 purple buttons అన్నాడు. 25 buttons are removed from the bag randomly. How many of the removed buttons were red? If the chance of the drawing a red button from the bag is now 1/3 అన్నాడు. ఒక బ్యాగ్లో 14 నీలం, 6 ఎరుపు, 12 ఆకుపచ్చ, 8 ఊదారంగు బట్టలు ఉన్నాయన్నాడు. బ్యాగ్ నుండి యాదృచ్ఛికంగా 25 బటన్లు తీయబడ్డాయి. బ్యాగ్ నుండి ఎరుపు బటన్ను తీసే అవకాశం ఇప్పుడు 1/3 ఉంటే తీయబడిన బటన్లో ఎన్ని ఎరుపు రంగులు ఉన్నాయన్నాడు. తీసిన వాటిలో ఎన్ని ఎరుపు ఉన్నాయి? సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం? 14 + 6 20, 20 + 20 40 ఉన్నాయి. ఆ 40లోంచి ఎన్ని రిమూవ్ చేశాడు? 40లోంచి 25 రిమూవ్ చేశాడు. 40లోంచి 25 పోతే మిగిలినది మనకు ఉన్నాయి అక్కడ 15 కదా మనకు ఉంది. సో మిగిలిన ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. సో క్వశ్చన్ ఏమంటున్నాడు ఇప్పుడు? హౌ మెనీ ఆఫ్ ద రిమూవ్డ్ బటన్స్ వర్, అంటే రిమూవ్ చేసిన బటన్స్ వర్ రెడ్, అంటే రిమూవ్ చేసిన వాటిలో రెడ్ ఎన్ని ఉన్నాయి అనేది మన ప్రశ్న. ఇఫ్ ద ఛాన్స్ ఆఫ్ డ్రాయింగ్ ఏ రెడ్ బటన్ ఫ్రమ్ ద బ్యాగ్ ఈజ్ నౌ 1/3 అన్నాడు. సో అంటే నవ్వు అంటే ఏంటి? బ్యాగ్లో 40లో నుంచి 25 రిమూవ్ చేశారు. 20 అంటే 40లోంచి 25 రిమూవ్ చేస్తే బ్యాగ్లోకి ఎన్ని ఉన్నాయి? 15 మిగిలినాయి. ఆ 15లోంచే కదా ఒకటి చూజ్ చేసుకోగలిగేది. ఆ 15లోంచి ఒకటి చూజ్ చేసుకోవడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. సో 15లోంచి 1 చూజ్ చేసుకుంటున్నాడు, కానీ 15లోంచి 1 చూజ్ చేసుకుంటున్నాడు. ఆ చూజ్ చేసుకుంది రెడ్ అవ్వాలి, అన్నాడు. ఆ చూజ్ చేసుకుంది రెడ్ అయ్యేదానికి గల ప్రాబిలిటీ ఎంత ఇచ్చాడు మనకి? 1/3 అన్నాడు. కానీ ఎన్ని రెడ్ ఉన్నాయి ఓవరాల్గా? 6 రెడ్ ఉన్నాయి. ఎన్ని రెడ్ ఉన్నాయి? 6 రెడ్. సో అన్నిటిలో పాటుగా అంటే ఈ 40లో 25 రిమూవ్ చేశాడు, కానీ ఈ రెడ్లో ఎన్ని రిమూవ్ చేశాడో మనకు తెలియదు కదా. అంటే మనకి బ్లూలోంచి రిమూవ్ చేశాడు, రెడ్లోంచి రిమూవ్ చేశాడు, గ్రీన్లోంచి పర్పుల్లోంచి 25 రిమూవ్ చేశాడు. రెడ్లోంచి ఎన్ని రిమూవ్ చేశాడో నాకు తెలియదు. సో రెడ్ 6 ఉంది కాబట్టి 6లోంచి సమ్ ఏ అనే నెంబర్ని రిమూవ్ చేశాడు. సో 6 - ఏ అంటే రిమైనింగ్ బటన్స్, వాటిలోంచి మాత్రమే ఒకటి తీసుకున్నాడు. 6 - ఏ C1/15 C1 అనేది దేనికి ఈక్వల్ అన్నాడు? 1/3కి ఈక్వల్ అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ 15 C1 అంటే 15 వస్తుంది. 3 1s are 3 5s are 6 - ఏ C1 అంటే 6 - ఏ అవుతుంది. సో ఇప్పుడు మనకి వాల్యూ 6 - ఏ = 5, అప్పుడు ఏ = ఎంత? 1. అంటే రెడ్ కలర్ బటన్స్ని ఎన్ని రిమూవ్ చేశాడు అంటే 1 బటన్ రిమూవ్ చేశాడు. క్వశ్చన్ ఏమన్నాడు? తీయబడిన బటన్లలో ఎన్ని ఎరుపు రంగు ఉన్నాయి అన్నాడు. 25 రిమూవ్ చేశాడు కదా, అందులో ఎన్ని ఎరుపు ఉన్నాయి అంటే ఒకటే ఉంది అంటున్నాడు. క్లియర్ కదా? ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31.
5600 is to be divided into A, B, C, D in such a way that the ratio of shares of AB is 1:2, BC is 3:1, CD is 2:3. Find the sum of A and C. Find the sum of A and C and B and C. A and C, B and C sum ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఏబిబిసిసిడి అన్నప్పుడు నీకు ఏం కావాలి, ఇక్కడ A:B:C వాల్యూ కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ టర్మ్స్ మొత్తం మల్టిపుల్ చేయి. 1 3 2 మల్టిపుల్ చేస్తే 1 3 * 3 3 2 * 6 అవుతుంది. 1 6 * 6 2 6 ఎంత 12. ఇక్కడ బి అనేది 2 6 * 12. ఇక్కడ బి 3తో స్టార్ట్ అవుతుందా, 3 4 అన్నప్పుడు 1 4 ఎంత 4. సి వాల్యూ ఎంత 4 వచ్చింది. ఇక్కడ సి వాల్యూ 2 నా ఉంది. 2 2 4 అన్నప్పుడు 3 2 ఎంత 6. 6:12:4:6 ఈ రేషియోలో ఉంది. సో ఇక్కడ మనకి 6 + 4 ఎంత 10 + 22 28. లేదంటే ఇంకా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేద్దామా. దీంట్లో కామన్గా పోయే టర్మ్ ఏముంది, 2 టర్మ్ ఉందా. 2 3 2 2 3 2 6 2 2 2 3 3:6:2:3 ఈ రేషియోలో ఫైనల్గా ఉంది. ఏబిసి అండ్ లాస్ట్ డి వాల్యూ కూడా ఉంది కదా, ఏబిసిడి నలుగురు ఇలా ఉన్నారు. 3 6 2 3 వాల్యూస్ ఉన్నాయి ఏబిసిడివి. సో క్వశ్చన్ ఏమి అడిగాడు, సమ్ ఆఫ్ ఏ అండ్ సి అన్నాడా. ఏ అండ్ సి మనకి ఎంత ఉంది, ఏ 3 ఉంటే సి 5 ఉంది. ఓకేనా. సో 5 పార్ట్స్ ఎంతో కావాలి, 5 పార్ట్స్ ఎంత. అలాగే నెక్స్ట్ బి అండ్ సి అన్నాడా. మనకి ఏమేం కావాలంటే ఫస్ట్ ఏ అండ్ సి బి అండ్ సి వాల్యూ ఎంత అన్నాడు. సో బి అండ్ సి అంటే 6 + 2 8 పార్ట్స్ ఎంత. సో టోటల్ వాల్యూ ఎంత, 6 + 3 9 9 + 5 ఎంత 14 అవుతుంది. సో 14 పార్ట్స్ క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చాడు, ఎంత అమౌంట్ షేర్ చేశారు, 5600. 14 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 * 14 4 * 56 2 zeros ఎక్స్ట్రా. 5 4 ఎంత 20 2 zeros ఎక్స్ట్రా. అలాగే 8 4 ఎంత 32 2 zeros వస్తాయి. అంటే 2000 3200. 2000 3200 ఉన్న ఆప్షన్ ఏముంది మనకి, 4th ఆప్షన్ ఉంది. సో ఆన్సర్ ఏంటంటే దీనికి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సీదా నెక్స్ట్ క్వశ్చన్ 32. ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 4:3. ఆన్ యాడింగ్ 6 liters of water the ratio of milk and water becomes 8:7. ఫైండ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద ఫైనల్ మిక్చర్ అన్నాడు. సో ఇక్కడ ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉంది, మిల్క్ అండ్ వాటర్ 4:3 రేషియోలో ఉందా. మిల్క్ అండ్ వాటర్ 6 liters ఆఫ్ వాటర్ యాడెడ్ చేస్తే ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఎంత 8:7 అన్నాడా. 8:7 ఏం యాడ్ చేశాడు మనకి ఇక్కడ, వాటర్ని కదా. ఎన్ని లీటర్స్ యాడ్ చేశాడు వాటర్ని, 6 liters వాటర్ని యాడ్ చేశాడు. వాటర్స్ని ఎన్ని లీటర్స్ యాడ్ చేశాడు, 6 litersని యాడ్ చేశాడు. సో నీకు యాడ్ చేస్తుంది అంటే వాటర్ని మాత్రమే, మిల్క్ని యాడ్ చేయట్లా. మిల్క్ని యాడ్ చేయట్లేదు కాబట్టి మిల్క్ అనేది ఇనిషియల్గా ఎంతైతే ఉందో ఇప్పుడు కూడా అంతే ఉండాలి కదా. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఇక్కడ 8 ఉండాలంటే ఏం చేస్తాం, దీన్ని ఇంటూ 2తో మల్టిపుల్ చేయి. 2 4 ఎంత 8 2 3 ఎంత 6. ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది వాటర్, 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. 1 పార్ట్ ఎందుకు ఇంక్రీజ్ అయింది, అక్కడ నీకు 6 liters యాడ్ చేశాడు కాబట్టి 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా. ఇప్పుడు మనకి ఏం కావాలి, ప్రజెంట్ ఫైండ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఫైనల్ మిక్చర్ అన్నాడు. ప్రజెంట్ టోటల్ క్వాంటిటీ ఎంత 7 + 8 ఎంత 15. ఓకేనా. 7 7 14 + 1 15 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 1 6 6 15 6 ఎంత 90. సో ఎన్ని లీటర్స్ ఉందంటే ప్రజెంట్ 90 liters. ఓకేనా. 1 6 6 15 6 90 liters అనేది ప్రజెంట్ ఉంది. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 33. Father's age is 4 times as much as the sum of the ages of his 3 children, but after 6 years his age will be only double the sum of their ages అన్నాడు. The present age of the father is అన్నాడు. తండ్రి వయసు అతని 3 పిల్లల వయసు మొత్తం కంటే 4 రెట్లు ఎక్కువ అన్నాడు. సో 4 రెట్లు ఎక్కువ అని లేదండి, 4 రెట్లు ఎక్కువనే అనుకోవాలి మనం. ఎందుకు అంటే ఇంగ్లీష్లో చూడండి ఒకసారి, ఇంగ్లీష్లో ప్రాక్టికల్గా తీసుకుంటే ఫాదర్ ఏజ్ ఈజ్ 4 times as much as the sum of the ages of his 3 children అన్నాడు. అంటే 3 children's ఏజ్ సమ్కి 4 times అంటే 4 రెట్లు అని చెప్తున్నాడు. ఇంగ్లీష్లో 4 రెట్లు ఎక్కువ అంటే 4 times మోర్ అని ఎక్కడా లేదు ఇంగ్లీష్ స్టేట్మెంట్లో. ఇప్పుడు చూస్తే మనకి తండ్రి వయసు అతని 3 పిల్లల వయసు మొత్తం కంటే కూడా వస్తుందండి, మొత్తంకి వయసు మొత్తంకి 4 రెట్లు, మొత్తంకు 4 రెట్లు ఎనఫ్. ఓకేనా. సో నేను తీసుకుంటున్నా ఫాదర్ ఏజ్, సన్స్ కాబట్టి ఎస్ అని తీసుకుంటున్నా. అంటే 4:1. టోటల్ 3 సన్స్ ఉన్నారు కదా ఫాదర్కి, 3 సన్స్ ఉన్నారు. ఆ 3 సన్స్ యొక్క సమ్ ఏజ్ని 1 పార్ట్గా తీసుకుంటున్నా. అంటే 3 యొక్క మొత్తం వయసు 1 పార్ట్ అయితే దానికి 4 times. ఓకేనా. 4 times. క్లియర్ కదా ఈ పాయింట్. సో అయితే ఇక్కడ రెండింటిలో కామన్ మల్టిపుల్ ఉంటుందా, 4a అని చెప్పొచ్చు.
నెక్స్ట్ ఏమన్నాడు 6 years తర్వాత అన్నాడు. 6 years తర్వాత అంటే ఫాదర్ ఏజ్ 4A అయితే +6 అంటే 6 years తర్వాత వస్తుందా? ఆ చిల్డ్రన్స్ ఏజ్ ఎంత? ప్రజెంట్ చిల్డ్రన్ ఏజ్ ఏ పార్ట్స్ అంటే 1 part అంటే ఏనే కదా. 6 years తర్వాత అంటే ముగ్గురికి 6 years పెరుగుతుందా? 6 6 6 6 3 ఎంత? 18 అవుతుంది. 18 ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉందంటే ఏజ్ వాళ్ళది 6 years తర్వాత ఫాదర్ ఏజ్ అనేది వాళ్ళ సమ్కి డబుల్ ఉందన్నాడు, అంటే 2:1 రేషియోలో ఉంది అన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే 2A + 36 ఈజ్ ఈక్వల్ టు 4A + 6. 4A + 6. సో ఇప్పుడు 2A ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఈ వాల్యూ అవతలకు వస్తే 30 వస్తుంది. 2 1 15 ఏ వాల్యూ నీకు ఎంత వచ్చింది? 15 వచ్చింది. క్వశ్చన్ ఏం అడిగాడు మనకి? ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ అన్నాడు. ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ 4A కదా. 15 × 4 ఎంత? 15 4 60. ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సీదా నెక్స్ట్ క్వశ్చన్ 34. A and B enter into a partnership for a year. A contributes 3,000 and B contributes 4,000. After 4 months they admit C who contributes 4,500. If B withdraws his contribution after 6 months, how would they share a profit of 1,000 rupees at the end of the year? సంవత్సరం చివరిలో వాళ్ళు 1,000ని ఎలా షేర్ చేసుకున్నారు, ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ వచ్చింది అనేది మనకు అడుగుతున్నాడు. ఓకేనా? సి ఇక్కడ క్వశ్చన్ కనుక నువ్వు చూస్తే ఏబిసిలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏబిసి ఇక్కడ 3 members ఇన్వెస్ట్మెంట్లో 2 zeros కామన్ ఉన్నాయి కాబట్టి 2 zeros రిమూవ్ చేస్తున్నా. ఏ 30 parts ఇన్వెస్ట్ చేస్తున్నాడు. బి అనే క్యాండిడేట్ 40 parts ఇన్వెస్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ సి అనే క్యాండిడేట్ వచ్చేసరికి 45 parts ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓకేనా? తర్వాత ఏమన్నాడు? ఆఫ్టర్ 4 months దే అడ్మిట్ సి అన్నాడు. అంటే 1 year ఇన్వెస్ట్మెంట్లో సి 4 months తర్వాత వచ్చాడు. 4 months తర్వాత వచ్చిందంటే కేవలం 8 months ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా? బి గురించి మనం డిస్కస్ చేస్తే హూ కాంట్రిబ్యూట్స్ 4,500 అయిపోయింది కదా. బి విత్డ్రా హీస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్టర్ 6 months. అంటే స్టార్టింగ్ నుంచి 6 months గడిచిన తర్వాత బి అనే క్యాండిడేట్ తన యొక్క ఇన్వెస్ట్మెంట్ని తీసేసుకున్నాడు. అంటే కేవలం ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు? బి అనే క్యాండిడేట్ కేవలం 6 months ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా? సో ఏ గురించి మనకి ఎక్కడ ఏం మాట్లాడేది కాబట్టి ఏ అనే క్యాండిడేట్ టోటల్ 12 months ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా? సో ఇలా ఉందండి 30 12 46 45 8. క్లియర్ కదా? సో కామన్ మల్టిపుల్ చూద్దామా? సో మనకి 4 టేబుల్ పోతుంది, 6 15 5 టేబుల్ పోతుందా? 5 9s 5 8s 5 6. నెక్స్ట్ కే టేబుల్ పోతుంది మనకి 4 టేబుల్ చూడండి. 4 టేబుల్ కామన్గా ఉందా? 4 3s 4 2s 4 2s. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది 9 ఉంది, అంటే ఇక్కడ 3 టేబుల్ పోతుందా? సో 3 ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 3 2s 3 3s. ఇంకా 2 3 ఉంది, 2 2 ఉంది, 3 2 ఉంది, అంటే 2 క్యాన్సిలా. సో ఇక్కడ కూడా 2 క్యాన్సిలా. నీకేం మిగిలింది? 3:2:3 3 2 3 3 2 3 మీన్స్ ఎంత? టోటల్ 8 parts. 8 parts ఎంత అని చెప్తున్నాడు క్వశ్చన్లో? 1000. 8 parts 1000 అయితే 8 parts 1000 అయితే 1000 రూపీస్ ఎలా షేర్ చేసుకున్నారు అంటున్నాడు. సో 3 parts 2 parts 3 parts అంటే ఫస్ట్ ఒక 3 కనుక్కుంటే సరిపోతుంది కదా. ఓకేనా? సి ఇక్కడ 8 అనేది ఎంత టైమ్స్ పోతుంది? 125 times పోతుందా? 8 అనేది 125 times అయితే 1000 వస్తుందా? 12 8s ఎంత? 960 5 8s 40 1000. సో ఇక్కడ 125 అంటే ఏమవుతుంది వాల్యూ? సో 300 25 3s 75 375 అవుతుందా? సో ఇక్కడ 2 × 125 అంటే ఎంత వస్తుంది? 250 వస్తుందా? సో నెక్స్ట్ థర్డ్ క్యాండిడేట్ కూడా 375 కదా, ఎందుకని 3 parts కదా. 375 250 375 ఏ ఆప్షన్ ఉన్నాయో చూద్దాం. ఓకే, 375 250 375 250 375 చూడండి, మనకి థర్డ్ ఆప్షన్లో ఉన్నాయి. 375 ఉంది, 250 ఉంది, 375 ఉంది. అవి ఉన్న ఆప్షన్స్ ఏంటి? థర్డ్ ఆప్షన్. ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 35. Alok started a business investing 9,000. After 5 months, Santosh joins with a capital of 8,000. If at the end of the year they earn a profit of rupees 6970 rupees, then what will be the share of Santosh in the profit అన్నాడు. ఇక్కడ అలోక్ అనే క్యాండిడేట్ ఏం చేసిండు? 9,000 పెట్టుబడి పెట్టాడు. 9,000 పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభించాడు. 5 నెలల తర్వాత సంతోష్ అనే క్యాండిడేట్ 8,000 రూపీస్తో మూలధనంతో చేరాడు. ఏడాది చివరిలో 6970 లాభాన్ని ఆర్జిస్తే ఈ లాభంలో సంతోష్ వాటా ఎంత అంటున్నాడు. సి ఇక్కడ స్టార్టింగ్ ఎంతతో ఇన్వెస్ట్ చేసిండు? ఫస్ట్ ఏ అనే క్యాండిడేట్ 9,000. ఆఫ్టర్ 5 months సంతోష్ జాయిన్స్ విత్ 8,000 అన్నాడు. రెండిట్లో 3 zeros కామన్ ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ ఎస్ అనే క్యాండిడేట్ ఇక్కడేమో 9,000.
ఆఫ్టర్ 5 months అన్నాడు. నెక్స్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు. అంటే ఇతను 12 months ఇన్వెస్ట్ చేశాడు. ఇతను వచ్చేసరికి ఎట్ ద ఎండ్ ఆఫ్టర్ 5 months అన్నాడు కదా, 12లో 5 పోతే ఎంత 7 months కదా సెకండ్ క్యాండిడేట్ ఇన్వెస్ట్ చేసింది. 8 parts 7 months ఇన్వెస్ట్ చేశాడు. టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది వాళ్ళకి 6970 వచ్చింది. ఓకేనా. సో ఈ రెండు కనుక మనం సింప్లిఫై చేస్తే 4 2s 4 3s 9 3s ఎంత 9 3s 27 2 7s ఎంత 14 20 + 10 ఎంత 30 30 + 11 ఎంత 41. అంటే 41 parts అనేది మనకి క్వశ్చన్లో ఇచ్చాడు. 41 parts 6970 అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి వాట్ విల్ బి ద షేర్ ఆఫ్ సంతోష్ ఇన్ ద ప్రాఫిట్ అన్నాడు. సంతోష్ ప్రాఫిట్ అంటే 14 parts వాల్యూ కదా అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ 4 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ 4 1 టైం చూస్తే 4 1s 4, 1 అనేది లాస్ట్ 7 కాబట్టి 17 టైమ్స్, 17 1s 17, 17 4s ఎంత 68, అంటే ఎగ్జాక్ట్గా 170 టైమ్స్ పోతుంది. ఇక్కడ కూడా 170 0 7 4s ఎంత 28, అంటే లాస్ట్ 2 digits 80 ఉండాలి. లాస్ట్ 2 digits 80 ఉన్న ఆప్షన్ ఏముంది, ఒకటే ఉంది. అంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 2380 అవుతుంది. 2380 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 36. 50 people consume 350 kg of rice in 30 days. In how many days will 35 people consume 50 kg of rice అంటున్నాడు. ఓకేనా. ఇక్కడ 50 people అన్నారు. ఎన్ని డేస్ యూస్ చేస్తున్నారు 30 days యూస్ చేస్తున్నారు. ఎంత క్వాంటిటీ యూస్ చేస్తున్నారు 350 క్వాంటిటీ యూస్ చేస్తున్నారు. ఓకేనా. సో M1 D1 H1/W1 దేన్నైతే కన్జ్యూమ్ చేసుకుంటున్నారో దాన్ని వర్క్ అనుకుంటున్నాం. ఆ వర్క్ వాల్యూ కింద రాస్తున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈయన హౌ మెనీ డేస్ అన్నాడు. ఎన్ని డేస్ మనకు తెలియదు, అంటే ఏ డేస్ అంటున్నా. 35 people అంటున్నాడు. 35 people ఎంత కన్జ్యూమ్ చేసుకోవాలి 50 kg కన్జ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా. 35 people 50 kgsని ఎన్ని డేస్లో ఎన్ని డేస్ యూస్ చేసుకోగలుగుతారు అంటున్నాడు. ఇక్కడ 5 అనేది ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ ఉంది 7 టైమ్స్ ఉందా. సో నెక్స్ట్ 5 6s 5 7s 5 6s 30 5 7s. సో నెక్స్ట్ ఏ వాల్యూ నీకు ఏమవుతుంది ఫైనల్గా, ఏ వాల్యూ 5 6s ఎంత 300/7 యువతలకు వస్తే 49, 300/49 300/49. దీని రౌండ్ ఫిగర్ 50 అనుకుంటే 0 0 క్యాన్సిల్, 5 6s 30, అంటే 50 కన్నా తక్కువ ఉంది కాబట్టి 6కి కొంచెం ఎక్కువ, అంటే 6 days చేంజ్ అవుతుంది. 6 days చేంజ్ ఉన్న ఆప్షన్ మనకు ఆప్షన్లో ఉందా అంటే వాల్యూ ఉందా అంటే లేదు. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు మనం దీనికి, నన్ ఆఫ్ దీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. 3 pipes ABC are attached to a tank. A and B can fill it in 20-30 minutes respectively. C can empty it in 15 minutes. If ABC are kept open successively for 1 minute each, how soon will the tank be filled అన్నాడు. ఓకే. ఇక్కడ మనం కనుక చూస్తే ABC టైం పీరియడ్ ఇచ్చాడా, ఏ 20 minutesలో ఫిల్ చేయగలడు, బి 30 minutesలో ఫిల్ చేయగలడు, అలాగే సి అనే క్యాండిడేట్ ఏమో 15 minutesలో ఎంటీ చేయగలడు. టైం రేషియో ఇచ్చాడు. ఎఫిషియన్సీ ఎలా వస్తుంది మనకి, ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం బేస్ మీద ఎఫిషియన్సీ వస్తుంది. ఇక్కడ మనకి ఏదైతే ఎల్సిఎం వస్తుందో అది టోటల్ వర్క్ అవుతుంది. 20 30 15 ఎల్సిఎం ఎంత 60 అవుతుందా. సో ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత 60 లీటర్స్. మనకు వచ్చిన ఎల్సిఎం ట్యాంక్ కెపాసిటీ అని తీసుకుంటాం కదా. సో 20 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 20 3s 30 2s 15 4s 4 టైమ్స్ పోతుంది. సి అనేది ఎంటీ చేస్తుంది కాబట్టి నెగిటివ్ ఎఫిషియన్సీ వస్తుంది. సి అనేది ఎంటీ చేస్తుంది కాబట్టి నెగిటివ్ ఎఫిషియన్సీ. ఓకేనా. 20 3s 30 2s 15 4s. ఇంతవరకు క్లియర్ కదా. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఏబిసిఆర్ కెప్ట్ ఓపెన్ సక్సెసివ్లీ ఫర్ 1 minute ఈచ్ అన్నాడు. అంటే ఆల్టర్నేట్ మినిట్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి, అయితే ఇక్కడ హౌ సూన్ విల్ ద ట్యాంక్ బి ఫిల్ అన్నాడు. ఎంత సమయానికి ట్యాంక్ అనేది ఫిల్ అయిపోతుంది అన్నాడు. ఓకేనా. ఒక ట్యాంక్ని ఫిల్ చేసేటప్పుడు సో ఫస్ట్ ఏ చేస్తున్నాడు ఫస్ట్ మినిట్, నెక్స్ట్ మినిట్ బి చేస్తున్నాడు, నెక్స్ట్ మినిట్ సి చేస్తున్నాడు. ఇలాగా 3 + 2 5. నెక్స్ట్ ఫస్ట్ 2 minutesకి 5 liters ఫిల్ అవుతున్నాయి. థర్డ్ మినిట్ సి ఒకటే వర్క్ చేస్తాడు, 4 liters ఎంటీ చేస్తున్నాడు. ఓవరాల్గా మనం ఇక్కడ గమనిస్తే 3 minutesలో ఎన్ని లీటర్స్ ఫిల్ అవుతున్నాయి, 3 minutesలో కేవలం 1 liter ఫిల్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ మినిట్ 3 liters, నెక్స్ట్ మినిట్ 2 liters, 3 + 2 5 liters, ఇక్కడేమో 4 liters ఎంటీ చేస్తున్నాడు. 5 - 4 ఎంత 1 liter. అంటే ఓవరాల్గా 3 minutesలో ఆ 3 pipes కలిపి 1 literనే ఫిల్ చేస్తాయి. ఓకే. క్వశ్చన్ ఏమి అడిగాడు, ట్యాంక్ నింపేదానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. నిండేదానికి ఎంత సమయం పడుతుంది అంటే లాస్ట్ మూమెంట్లో సి అనే క్యాండిడేట్ వర్క్ చేయకూడదు. లాస్ట్ మూమెంట్లో ఏంటి లాస్ట్ మూమెంట్ అంటే ఎండింగ్ టైం ఉంటుంది కదా, ట్యాంక్ నిండే టైంలో, అంటే ట్యాంక్ ఉంటుంది కదా మనకి, ట్యాంక్ నిండే టైంలో లాస్ట్ మూమెంట్లో సి అనే క్యాండిడేట్ వర్క్ చేయకూడదు. అంటే ఎవరు వర్క్ చేయాలి లాస్ట్ మూమెంట్లో,
నింపేవాళ్ళు అంటే ఫిల్ చేసేవాళ్ళు ఏ మరియు బి మాత్రమే అక్కడ వర్క్ చేయాలి. ఓకేనా? సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే లాస్ట్ ఫిల్ చేసేది ఎవరు 3 and 2 అంటే ఏ అండ్ బి రెండు పైప్స్ 3 + 2 5 ఎఫిషియన్సీతో కదా ఫిల్ చేస్తుంది లాస్ట్ మూమెంట్లో. సో ఆ 5 లీటర్స్ని పక్కన పెట్టేస్తున్నా. ఆ 5 లీటర్స్ని పక్కన పెట్టేసి 60లో 5 పోతే ఇంకెంత మిగులుతుంది మనకి 56. సో 56 లీటర్స్ గురించి చూద్దాం. సారీ 60లో 5 పోతే 55 కదా వచ్చేది. ఆ 55 ఫిల్ చేసే వాళ్ళ గురించి మనం చూస్తే 55. సో ఇక్కడ 1 అనేది 55 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ 55 టైమ్స్ పోతుందా? సో ఇది కూడా 3 కూడా 55 టైమ్స్ అంటే 3 5s ఎంత 15, 3 5s 15 + 1 ఎంత 16, 165 మినిట్స్ 165. సో ఇలా లాస్ట్ 165 మినిట్స్ వరకు 55 లీటర్స్ ఫిల్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్నేట్ టర్మ్స్ ఇలా ఏబిసి అలా వెళ్ళిపోయింది 55 లీటర్స్ ఫిల్ అయింది. నెక్స్ట్ టర్న్ ఎవరికి ఏకి వస్తుంది. ఏ 1 మినిట్లో ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తున్నాడు? ఏ 1 మినిట్లో ఎన్ని లీటర్స్ 3 లీటర్స్ ఫిల్ చేస్తున్నాడు. నెక్స్ట్ మినిట్ బి 1 మినిట్లో ఎన్ని లీటర్స్ ఫిల్ చేయగలుగుతాడు 2 లీటర్స్ ఫిల్ చేయగలుగుతాడు. టోటల్ 60 లీటర్స్ టార్గెట్ అయిపోయింది ఇక్కడ 1 మినిట్. ఓకేనా? అక్కడ ఎంత వస్తుంది మనకి 167 మినిట్స్. ఈ 167 మినిట్స్లో ట్యాంక్ అనేది కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది. 167 మినిట్స్ని అవర్స్తో కన్వర్ట్ చేస్తే ఏమని చెప్పొచ్చు 120/60 చేస్తే 62s 120 2 hours 47 మినిట్స్. ఇచ్చిన ఆప్షన్స్లో 2 hours 47 మినిట్స్ ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటి దీనికి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సిద్ధం. నెక్స్ట్ క్వశ్చన్ 38. A and B together can do a piece of work in 30 days. A having worked for 16 days. B finished the remaining work alone in 44 days. In how many days shall B finish the whole work alone అన్నాడు. ఓకేనా? ఆ టోటల్ వర్క్ని B ఒకటే ఫినిష్ చేస్తే ఎంత టైం పడుతుంది అన్నాడు. ఇక్కడ ఏ అండ్ బి ఇద్దరు ఎఫిషియన్సీ మనకు తెలియదు, కానీ ఇద్దరు కలిసి ఏ మరియు బి ఎఫిషియన్సీతో ఎన్ని డేస్ చేస్తారంట 30 డేస్ వర్క్ చేస్తున్నారు అన్నాడు. 30 డేస్లో చేస్తారంట. నెక్స్ట్ ఏమన్నాడు ఒకవేళ ఇద్దరు కలిస్తే ఒక వర్క్ని 30 డేస్లో చేయగలరు. విడివిడిగా చేస్తే అంటే ఫస్ట్ 16 డేస్ ఏ చేశాడు ఏ అనే ఎఫిషియన్సీతో చేశాడు. ఓకేనా? రిమైనింగ్ వర్క్ని బి అనే క్యాండిడేట్ మిగిలిన వర్క్ని 44 డేస్లో పూర్తి చేసిండు. ఓకేనా? 44 డేస్లో పూర్తి చేశాడు అంటే బి ఎఫిషియన్సీ. అంటే ఇలా ఫస్ట్ కండిషన్ ఏంటి ఇద్దరు కలిసి 30 డేస్లో చేసిన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ అనేది ఇలా చేసిన వర్క్ రెండు సేమ్ కదా, అందుకని రెండింటిని నేను ఈక్వల్గా తీసుకున్నా. బి ఒక్కడే అంటే ఫస్ట్ బి ఎఫిషియన్సీ ఎంతో కనుక్కుందాం. ఇక్కడ 30A 30Bనా, సో 16Aనా. ఇక్కడ 30A ఉంటే ఇక్కడ 16A ఉంది. ఇక్కడ ఇది యువతలు తీసుకొస్తే ఏమవుతుంది మనకి 14A అవుతుందా? ఇక్కడ 44B ఉంది 30B ఉంది. ఈ 30 అవతలకి వెళ్తే ఏమవుతుంది 14B అవుతుందా? ఓకేనా? సో 14 క్యాన్సల్. A/B ఏ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకి A/B 1/1 అంటే ఏ ఎఫిషియన్సీ ఎంత అయితే ఉందో బి ఎఫిషియన్సీ అంతే ఉంది. అంటే ఇద్దరికి ఈక్వల్ ఎఫిషియన్సీ ఉంది. ఈ పాయింట్ మనకు అవసరం లేదు కదా, రాయాల్సిన అవసరం లేదు కదా. A/B అన్నప్పుడు 1/1 ఏ ఎఫిషియన్సీ 1 బి ఎఫిషియన్సీ 1 మీన్స్ ఇద్దరిది ఈక్వల్ ఎఫిషియన్సీ. ఇక్కడ A1 B1 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టోటల్ వర్క్ వస్తుందా? ఇక్కడ 30 ఇంటూ ఏ ఎఫిషియన్సీ 1 బి ఎఫిషియన్సీ ఎంత ఉంది మనకి 1 + 1 ఎంత 2 32s ఎంత 60. టోటల్ వర్క్ ఎంత ఇక్కడ 1 అయితే 32s 60. ఈ టోటల్ వర్క్ని ఎవరు చేయాలి బి ఒకటే చేస్తే బి ఎఫిషియన్సీ ఎంత వచ్చింది ఆల్రెడీ మనకి 1 వచ్చింది. 60/1 ఎన్ని డేస్ అవుతుంది 60 డేస్. సో ఆన్సర్ ఏంటి మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సిద్ధా. నెక్స్ట్ క్వశ్చన్ 39. 25% ఆఫ్ యాన్యువల్ శాలరీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 80% ఆఫ్ యాన్యువల్ శాలరీ ఆఫ్ బి. మంత్లీ శాలరీ ఆఫ్ బి ఈజ్ 40% ఆఫ్ మంత్లీ శాలరీ ఆఫ్ సి. యాన్యువల్ శాలరీ ఆఫ్ సి ఈజ్ 6 lakhs అన్నాడు. సో వాట్ ఈస్ ద మంత్లీ శాలరీ ఆఫ్ ఏ అన్నాడు. ఇక్కడ ఏ యొక్క వార్షిక జీతంలో 20%, బి యొక్క వార్షిక జీతంలో 80%కి సమానం. బి యొక్క నెలవారీ జీతం సి యొక్క నెలవారీ జీతంలో 40%. సి వార్షిక జీతం 6 లక్షలు అయినా ఏ యొక్క నెలవారీ జీతం ఎంత అన్నాడు. సో ఇక్కడ మనకి ఏంటి యాన్యువల్ శాలరీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, మంత్లీ శాలరీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, కానీ ఫైనల్గా కనుక్కోమంది ఏంటి ఏ యొక్క మంత్లీ శాలరీ ఎంత అన్నాడు. సి ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే 24% యాన్యువల్ శాలరీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 24 అంటే 1/4 ఆఫ్ ఏ యాన్యువల్ శాలరీ అండి. ఇది యాన్యువల్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 80% అంటే ఎంత 80/100 24s 25s 4/5 ఆఫ్ బీనా. సో నీకు ఏకి బీకి రేషియో ఏమవుతుంది మనకి A/B. ఈ 4 అవతలకి వెళ్తుందా బి అవతల తీసుకురా అంటే ఏ వాల్యూ ఎంత 16 parts వస్తే బి వాల్యూ ఎంత 5 parts. ఏంటిది యాన్యువల్ శాలరీ. రేషియో కనుక చూస్తే
ఏ అండ్ బి యొక్క యాన్యువల్ శాలరీ ఎలా ఉంది అంటే అంటే ఇయర్లీ శాలరీ ఎంత ఉంది, సంవత్సరానికి శాలరీ 16 parts 5 parts. సో సంవత్సరానికి అంటే యాన్యువల్ శాలరీ ఎంత అయితే ఉందో అంతే శాలరీ, యాన్యువల్ శాలరీ రేషియో ఉంది కదా, అదే రేషియోని మంత్లీ శాలరీగా కూడా కన్సిడర్ చేయొచ్చు మనం. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ఏబి యొక్క యాన్యువల్ శాలరీ ఎంత 60:5. సేమ్ మంత్లీ శాలరీ ఎంత అంటే ఏమని చెప్పొచ్చు, మంత్లీ శాలరీ ఏ రేషియోలో ఉందన్నా కూడా ఏమని చెప్పొచ్చు మనం 16:5 గానే చెప్పొచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్ ఏం ఇచ్చాడు ఇక్కడ, మంత్లీ శాలరీ ఆఫ్ బి ఈజ్ 40% ఆఫ్ మంత్లీ శాలరీ ఆఫ్ సి అన్నాడు. సో బి యొక్క మంత్లీ శాలరీ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకా డేటా ఏముంది, మంత్లీ శాలరీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 40% అంటే ఎంత వస్తుంది, 22s are 25s are 2/5 ఆఫ్ సి అన్నాడా, 2/5 ఆఫ్ సి అన్నాడా. సో ఇప్పుడు బి బై సి అంటే వాల్యూ మనకి ఎంత వస్తుంది, బి అండ్ సి. బి యొక్క మంత్లీ శాలరీ 2 parts ఉంది, సి యొక్క మంత్లీ శాలరీ 5 parts ఉంది. ఓకేనా? సారీ సి కదా, సి యొక్క మంత్లీ శాలరీ ఎంత ఉంది మనకి 5 parts ఉంది. ఈ సి అవతలకు వస్తుంది, బి వాల్యూ 2, సి వాల్యూ 5 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ సి గురించి ఒక డేటా ఇచ్చాడు, యాన్యువల్ శాలరీ ఆఫ్ సి ఈజ్ 6 lakhs అని. ఒక 12 monthsకి 6 lakhs అయితే 1 monthకి ఎంత, ఇక్కడ 12 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 12 5s are 60 అంటే 50 times పోతుంది కాబట్టి సో మంత్లీ శాలరీ ఎంత వస్తుంది ఇక్కడ 50,000 అవుతుందా. సో సి యొక్క మంత్లీ శాలరీ ఎంత మనకి 50,000 వస్తుంది. ఇక్కడ సి యొక్క యాన్యువల్ శాలరీ 12 monthsకి ఎంత శాలరీ 6 lakhs అన్నాడు. సో 1 month కంటే బై 12 తీసుకుంటాం కదా, ఎన్ని టైమ్స్ పోతుంది 6 lakhsలో 12 5 times పోతుంది అంటే 12 50s are 6 lakhs. సో సి యొక్క మంత్లీ శాలరీ 50,000. అప్పుడు బి యొక్క మంత్లీ శాలరీ వస్తుందా మనకి, సి అంటే 5 10s are 2 10s are ఎంత 20,000, 2 10s are ఎంత మనకి ఇక్కడ 20,000 వస్తుంది. సో ఆ 20,000 నేను ఇక్కడ తీసుకుంటున్నా. మీకు ఇక్కడ ఏంటిది యాన్యువల్ శాలరీ, కానీ మంత్లీ శాలరీ రేషియో కూడా అదే వస్తుందని చెప్పాం కదా. 5 parts 20,000 అయితే ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 4s are 5 4s are 20 3 zeros ఎక్స్ట్రా. అప్పుడు ఏ యొక్క మంత్లీ శాలరీ ఎంత 16 4s are 64 3 zeros ఎక్స్ట్రా. సో 64,000 అనేది అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ఇండియన్ ఆఫీస్ 40% ఆఫ్ స్టాఫ్ ఈజ్ ఫీమేల్ అన్నాడు. ఓకేనా? సో మొత్తం మనకి 100%లో మేల్ 60% అని తెలుస్తుంది, ఫీమేల్ ఏమో 40% అని తెలుస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు, 70% ఫీమేల్ స్టాఫ్ 50% ఆఫ్ మేల్ స్టాఫ్ ఆర్ మ్యారీడ్ అన్నాడు. సో ద పర్సంటేజ్ ఆఫ్ అన్మ్యారీడ్ స్టాఫ్ ఇన్ ద ఆఫీస్లో అన్మ్యారీడ్ స్టాఫ్ ఎంత అంటున్నాడు. ఇక్కడ 70% ఆఫ్ ఫీమేల్ అన్నాడు. ఫీమేల్లో 70% మ్యారీడ్ అంటే 30% మ్యారేజ్ కానట్టే కదా. 40లో 30% ఎంత 12 అవుతుందా. నెక్స్ట్ ఇక్కడ మేల్లో 50% మ్యారేజ్ అయిందన్నాడు. రిమైనింగ్ 50% మెంబర్స్కి మ్యారేజ్ కానట్టేనా, రిమైనింగ్ 30. ఈ 60లో 50% అంటే ఎంత, హాఫే కదా 30 అవుతుంది. టోటల్ ఎంత 42. సో 100లోనే కదా వాల్యూ 42 అనేది వచ్చింది ఇప్పుడు. సో 42% డైరెక్ట్గా మనం పర్సంటేజ్లా తీసేసుకోవచ్చు. ఎందుకని మనకు తీసుకుంది 100లో కాబట్టి 100లో 42 ఎంత 42% అవుతుంది. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper allows 18% discount on the market price of an article and still make a profit of 23%. If he gains 18.40 rupees on the sale of the article, then what is the market price of the article అన్నాడు. ఇక్కడ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు 18%. సో 18% అంటే ఇప్పుడు మార్కింగ్ నా దగ్గర ఇప్పుడు జనరల్గా డిస్కౌంట్ దేంట్లో ఇస్తాడు, మార్కింగ్ మీదే కదా మనకి డిస్కౌంట్ ఇచ్చేది, మార్కింగ్ మీదే మనకి డిస్కౌంట్ ఇస్తాడు. 18% డిస్కౌంట్, నేను 100 మార్కింగ్ అనుకుంటే 100లో 18% పోతే 100లో 18 పోతే మిగిలిన వాల్యూ ఎంత 82 వాల్యూ అవుతుందా. ఓకేనా. సో 100లో 18 వాల్యూ పోతే 82 అవుతుంది. 82% వాల్యూ ఎంత అంటున్నాడు, ఎంత ప్రాఫిట్ అన్నాడు 23% ప్రాఫిట్ కదా. 123 అయితే 82% వాల్యూ 23 ప్రాఫిట్ అంటే 100 మీద 23నా 123 సెల్లింగే కదా అప్పుడు అయ్యేది. 82% 123 అయితే నీకు 100% అనేది ఏంటి అక్కడ కంప్లీట్ మార్కింగ్ ప్రైస్ వస్తుందా మనకి. కంప్లీట్ మార్కింగ్ ప్రైస్ ఇక్కడ 2 పోతుందా, 2 4s are 2 4s are 2 1s are. ఇక్కడ కూడా 250 టైమ్స్ పోతుందా మనకి. 4 ఎన్ని టైమ్స్ పోతుంది 4 3s are 12 1 3s are 3. సో అక్కడ 15 ఎంత 15 3s are ఎంత 150. మార్కింగ్ వాల్యూ ఎంత వచ్చింది నీకు 150 వచ్చింది. మార్కింగ్ ప్రైస్ ఎంత 150. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ మార్కింగ్ అంటే మార్కింగ్ వాల్యూ 150 అనేది పర్సంటేజ్లో వచ్చింది మనకి, పర్సంటేజ్లో వచ్చింది కానీ ఎగ్జాక్ట్ రూపీస్లో కావాలి, ఎగ్జాక్ట్ రూపీస్లో కావాలి. ఇప్పుడు చెప్పండి గెయిన్ ఎంత అన్నాడు ఇక్కడ మనకి 18.40 రూపీస్ అన్నాడా. ఆ గెయిన్ పర్సంటేజ్ ఎంత ఉంది 23% ఉంది. 23% వాల్యూ 18.40 రూపీస్ అయితే
ఓకేనా 23% వాల్యూ 18.40 రూపీస్ అయితే మనకి ఇక్కడ 150% వాల్యూ ఎంత అవుతుంది 150% వాల్యూ ఎంత అవుతుంది అనేది అడుగుతున్నాడు. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ 23 అనేది ఇక్కడ 2 9s are 18 3 9s are ఇక్కడ 2 8s are చూడండి 2 8s are ఎంత 16 3 8s are ఎంత 24 అంటే 23 8s are ఎంత 184 ఒక డిజిట్ ముందు డాట్ వచ్చింది 15 8s are ఎంత 120 150 8s are ఎంత 1200 అంటే 1 డిజిట్ ముందు డాట్ అంటే 120 రూపీస్. సో 150% వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 120 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ మార్కింగ్ ప్రైస్ ఎంత అంటే 120 రూపీస్. ఆ వాల్యూనే కదా మనం కనుక్కోమంది. సో ఆన్సర్ ఈస్ సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా 42. ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 4000 in 2 years and 5500 in 4 years 6 months at the same rate of simple interest per annum, then the rate of simple interest is అన్నాడు. సంవత్సరానికి సాధారణ వడ్డీ రేటుతో 2 సంవత్సరాల్లో మొత్తం 4000 రూపీస్ అవుతుంది. 4 years 6 monthsలో 5500గా మారితే అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంది అంటున్నాడు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 2 yearsకి ఎంత అయింది 4000 అయింది అన్నాడు. 4.5 yearsకి ఎంత అయింది 5500 అన్నాడు. ఇక్కడ 4000 నుంచి 5500 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 1500 పెరిగింది. ఎంత పెరిగింది 1500 పెరిగింది. టైం పీరియడ్ ఎంత వచ్చింది 2 years 4.5 years అంటే 2.5 yearలో 2.5 yearsకి మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 1500 పెరిగింది. అప్పుడు 1 year కంటే మనకి ఏమవుతుంది మనకి 1 year కంటే సో ఇక్కడ 25 అనేది ఇక్కడ మల్టిపుల్ చేస్తే ఇక్కడ 15 4 times పోతుంది. 25 1s are 25 1s are 25. సో 25 ఇక్కడ ఏమైపోతుంది 15 4s are 40 times పోతుందా సరే చూద్దాం క్యాలిక్యులేషన్. ఇక్కడ 5 5s are 25. సో 5 3s are 300 times. సో ఇక్కడ 5 ఎన్ని టైమ్స్ పోతుంది 5 6s are 30. కానీ ఇక్కడ 0.5 కదా 5 6s are 30 60 times 600 times పోతుంది. అంటే డైరెక్ట్గా 1 yearకి ఎంత అంటే 600 అని చెప్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకి ఇప్పుడు చెప్పండి నాకు 2.5 yearsకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది ఇక్కడ 1500 వచ్చిందా 2.5 yearsకి 1500 అంటే ఈచ్ ఇయర్ సేమ్ వస్తుందా ఎందుకని ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సో 2.5 yearకి 1500 అయితే ఈచ్ ఇయర్ సేమ్ వస్తుంది. సో 2.5 year అంటే ఎంత 2 2s are 4 + 1 ఎంత 5/2 నా సో 5 3s are ఇప్పుడు 1 part ఎంత 2 అవతలకి వెళ్తుంది కదా 3 2s are ఎంత 600 అంటే ఈచ్ ఇయర్ ఎంత 600. సో ఇప్పుడు మనకి 2 yearsకి 4000 అయింది కదా 2 years ఇంట్రెస్ట్ ఎంత ఒక ఇయర్ ఇంట్రెస్ట్ 600 2 years కంటే 2 6s are ఎంత 1200 4000 నుంచి 1200 రిమూవ్ చేస్తే 2800 ఏమవుతుంది ప్రిన్సిపల్ అవుతుందా 2800. సో 600 అనేది ఏంటి 1 year ఇంట్రెస్ట్ 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 తీసుకుంటే మనకి ఏమొచ్చింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకే. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఓకే. సో నెక్స్ట్ 4 25s are 100 4 7s are సో నెక్స్ట్ 25 4s are 100 ప్లస్ 25 2s are 50 150. సో మనకి ఈ 150 ఈ వాల్యూ 150/7 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది 7 2s are 40 నెక్స్ట్ 10 7 1s are 7 అంటే 3/7 21 3/7%. 21 3/7 ఎక్కడ ఉందో మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 43. ఇన్ హౌ మెనీ మంత్స్ విల్ 8000 yield 2648 rupees as compound interest at 20% per annum compounded semi annually అన్నాడు. సెమీ యాన్యువల్లీ అంటే ఏంటి హాఫ్ ఇయర్లీ అన్నాడు. అంటే 6 monthsకి ఒకసారి ఫైండ్ అవుట్ చేశాడు అని చెప్తున్నాడు. మనకి కాంపౌండెడ్ సంబంధించి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే దాని అర్థం ఏంటి హాఫ్ ఇయర్లీ కండిషన్ కనుక తీసుకుంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు టైం పీరియడ్ ఏమవుతుంది డబుల్ అవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది హాఫ్ అవుతుంది. టైం పీరియడ్ ఏమవుతుంది డబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ అవుతుంది. సో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ అంటే 20 కాస్త ఏమవ్వాలి 10% అవుతుంది. సో టైం పీరియడ్ అప్పుడు ఏమవుతుంది మనకి డబుల్ అవుతుంది. టైం పీరియడ్ ఏమవుతుంది డబుల్ అవుతుంది. చూద్దాం ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఉంది 8000 ఉంది. వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 2648 రూపీస్ అన్నాడు. 2648 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. సో హాఫ్ ఇయర్లీగా తీసుకుంటే అయితే ఎన్ని మంత్స్లో వస్తుంది అంటున్నాడు. ఇక్కడ 10% లెక్కన చూస్తున్నాం. ఇక్కడ 18 months ఇచ్చింది క్వశ్చన్ ఏంటి మంత్స్లో ఉన్నాయా ఇక్కడ 18 months 24 months నెక్స్ట్ ఇదేమో 12 months ఇదేమో 30 months. ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి మంత్స్లో ఉన్నాయి.
ఇక్కడ ఎవ్రీ 6 months కాబట్టి నేను 18 months అనుకుంటే సో 6 months అంటే ఎన్ని 6 ఉన్నాయి, 3 6 ఉన్నాయా, 6 months 6 months 6 months. ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 10% వచ్చింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 10% వచ్చింది, మంత్స్ ఏమో 18 months అన్నాడు. సో 3 years అంటే మనకి ఎన్ని ఇయర్స్ ఉండాలి, హాఫ్ ఇయర్లీ లెక్క కన్సిడర్ చేస్తే ఎవ్రీ 6 monthsకి ఒకసారి కన్సిడర్ చేయాలి, ఎవ్రీ 6 monthsకి ఒకసారి. అప్పుడు ఏంటి 6 6 6. సరే అది కూడా పక్కన పెట్టండి, అది కూడా పని లేదు మనకి, ఇది అర్థమవుతుందా, అది కూడా పక్కన పెట్టండి. 18 monthsని ఇయర్లో కన్వర్ట్ చేస్తే ఏమని చెప్పొచ్చు, 12 months + 6 అంటే 1.5 years, 1.5 year, 1.5 year. టైం పీరియడ్ 1.5 year ఉంది నా దగ్గర, టైం పీరియడ్ ఎంత ఉంది 1.5 ఉంది. దాన్ని నేను టైం పీరియడ్ డబుల్ అవ్వాలని చెప్తున్నాం కదా, డబుల్ చేస్తే ఎన్ని ఇయర్స్ అవుతుంది మనకి 3 years అవుతుంది. టైం పీరియడ్ ఏమో డబుల్ అవుతుంది, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో హాఫ్ అవుతుంది. సో 3 years 10%. ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ ప్రిన్సిపల్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత వచ్చిందన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎటువంటి చేంజ్ ఉండదు, అంటే కొంచెం అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో సింపుల్ ఇంట్రెస్ట్ కూడా అంతే ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ మీద కొంచెం చేంజ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాంపౌండ్లో. ఓకేనా. సో నేను ఏం చేస్తున్నా, ఈ 3 years 30%, 3 × 30 ఎంత అంటే 3 × 10 ఎంత 30%. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నా, 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్. 8,000లో 30% ఎంత 2400. చూడండి 24 చేంజ్ వచ్చిందా. సో అంటే పాసిబుల్ అయ్యే ఆప్షన్ ఏంటి మనకి, ఒక ఫస్ట్ ఆప్షనే పాసిబుల్ అవుతుంది. ఒకవేళ 24 తీసుకుంటే 2 years అవుతుంది. 2 years అంటే మనకి టైం పీరియడ్ డబుల్ అయితే 4 years, 4 × 10 40%. 40% 800లో 40 అంటే ఎంత 3200, అంటే 2400 కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది. ఓకేనా, 2006 కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ 1 year, 12 months అంటే 1 year కదా, డబల్ చేస్తే 2 years, 2 years అంటే 20%. ఇక్కడ 8,000లో 20% అంటే 1600, 26 కన్నా తక్కువ ఉంటుంది. సో మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కూడా కాదు. సో 30 months, ఇక్కడ నీకు 24 నీకు ఎక్కువైనప్పుడు 30 months అవుతుందా, అవ్వదు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. పాయింట్ అర్థమైందా మీకు. 1.5 yearsలో కన్వర్ట్ చేసిన 3 years అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే 2400 చేంజ్ వస్తుంది. 24 కన్నా కొంచెం ఎక్కువ ఉంటే కాంపౌండ్ అవుతుంది అది. సో అలా పాసిబుల్ అయ్యేటువంటి టైం పీరియడ్ ఎంత అంటే ఇది ఒకటే టైం పీరియడ్. సో ఇలా చేయొచ్చు. లేదు అంటే మీకు స్టార్టింగ్లో అంటే ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్స్లో 2 yearsకి 2 1, 3 yearsకి 3 3 1, 4 yearsకి 4 6 1 అని క్యాల్కులేట్ చేసినాం. సో ఇప్పుడు ఇది 3 years కాబట్టి 3 3 1 కనుక మనం తీసుకుంటే 3 3 1 తీసుకుంటే 10%. సో 8,000లో 10% 800, ఇందులో 10% 80, ఇందులో 10% 8 వస్తుంది. సో మనకి ఇక్కడ యూనిట్ డిజిట్లో లాస్ట్ 8 ఉందా, ఇక్కడ ఇచ్చిన వాల్యూలో 8 సరిపోయింది కదా, యూనిట్ డిజిట్ వచ్చిందా అంటే వాల్యూ ఇది మొత్తం నువ్వు యాడ్ చేస్తే నీకు వచ్చేది ఏంటంటే 2648 వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా, సరిపోయిందా. 3 yearsకే కదా మనం 3 3 1 కాంబినేషన్ తీసుకునేది. సో 1.5ని డబల్ చేస్తే 3 years అవుతుంది, ఎందుకని హాఫ్ ఇయర్లీ కాబట్టి. సో ఒక కాంబినేషనే ఉంది అలాగా, అంటే ఫస్ట్ ఆప్షన్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. క్లియర్ కదా. సో ఆన్సర్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 44. ఇఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని సర్టెన్ అమౌంట్ ఇన్ థర్డ్ ఇయర్ ఈస్ 12,100 rupees అన్నాడు. వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద 4th year ఆన్ ద సేమ్ అమౌంట్ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 9% అన్నాడు. ఓకే, నీకు థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఎంత ఉంది ప్రిన్సిపల్, ఎంత వచ్చిందంటే అమౌంట్ 12,110 అన్నాడు. సో 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన 4th year ఎండింగ్లో 4వ సంవత్సరానికి చక్రవడ్డీ అనేది ఎంత ఉంటుంది అన్నాడు. సో అప్పుడు నువ్వు థర్డ్ ఇయర్లో ఎంత ఉంది అంటే దాని అర్థం ఏంటి, థర్డ్ ఇయర్ వరకు నీకు వచ్చింది, నీ దగ్గర ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రిన్సిపల్గా తీసుకుంటాం. థర్డ్ ఇయర్ ఎండింగ్లో నీ దగ్గర ఇక్కడ చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనే సర్టెన్ అమౌంట్ ఇన్ ద థర్డ్ ఇయర్ ఈస్ అంటే థర్డ్ ఇయర్లో నీకు రిసీవ్ చేసుకుంది 12,100 అన్నాడు. థర్డ్ ఇయర్ నుంచి 4th year అన్నప్పుడు కాంపౌండ్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కదా క్యాలిక్యులేట్ చేసేది. సో నువ్వు థర్డ్ ఇయర్ నుంచి 4th yearకి వెళ్ళినప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్న వాల్యూని ప్రిన్సిపల్గా కన్సిడర్ చేస్తే, సో ఇప్పుడు దీంట్లో 9% వాల్యూని అడుగుతున్నాడు. ఇక్కడ 9% వాల్యూని యాడ్ చేస్తే అంటే ఇది ప్రిన్సిపల్గా అనుకుంటే, ఇది ప్రిన్సిపల్ అయితే మనకి ప్రిన్సిపల్ మీద 1 yearకి 9% ఇంట్రెస్ట్, ఈ ప్రిన్సిపల్ ప్లస్ ఆ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు. ఓకే, సో 9% వాల్యూ ఎంత వస్తుంది, సో 1% 121, 9 1s are 9 2s are. ఓకేనా, నెక్స్ట్ 9 2s are 80, 9 1s are 9 plus 10, 1089 వస్తుంది. సో 12,100కి 1089 యాడ్ చేస్తే ఫైనల్ రిజల్ట్ ఏంటి 989. లాస్ట్ 2 years 89 ఉన్న ఆప్షన్ ఏముంది, ఒకటే ఉంది. సో ఏంటది వాల్యూ 13189 అనేది మనకి థర్డ్ ఇయర్ ఎండింగ్ వచ్చేటువంటి అమౌంట్ వాల్యూ అవుతుంది. ఓకేనా, సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ టోటల్ ఎంత అమౌంట్ 4th year ఎండింగ్లో వచ్చే వాల్యూ. క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
45. Rohan covered 2/3 of certain distance in 2 hours 30 minutes at the rate of x km per hour. He covers the remaining distance at the rate of x plus 2 km per hour in 50 minutes. What is the total distance? ఇక్కడ రోహన్ x కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 2 గంటల 30 నిమిషాల్లో నిర్దిష్ట దూరాన్ని 2/3 వంతుని కవర్ చేయగలుగుతాడు. అతను 50 నిమిషాల్లో x ప్లస్ 2 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో మిగిలిన దూరాన్ని పూర్తి చేస్తాడు. మొత్తం దూరం ఎంత? అయితే అతను ట్రావెల్ చేసినటువంటి మొత్తం దూరం అడుగుతున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎక్స్ స్పీడ్ వెళ్తున్నా అన్నాడు. 2 hours 30 minutes అంటే టోటల్ టైం పీరియడ్ ఎంత? 120 + 30 150 minutes. ఆ 150 minutes ఎంత డిస్టెన్స్లో కవర్ చేశాడు? 2/3 డిస్టెన్స్. అంటే 2/3 డిస్టెన్స్ కవర్ అవ్వడానికి 150 minutes పడితే 2/3 డిస్టెన్స్ అంటే 2 partsకి 150 minutes టైం పడితే ఒకవేళ టోటల్ డిస్టెన్స్కి అయితే ఎంత టైం పడుతుంది? సో 1 part 75. సో 75ని 3 times తీసుకుంటే 225 అవుతుందా? సో 150కి ఇంకో 75 యాడ్ చేస్తే 225. అంటే ఫస్ట్ క్యాండిడేట్ యొక్క టైం పీరియడ్ ఎంత? 225 అంటే టైం పీరియడ్ కనుక చూస్తే, ఓకేనా? సో టైం పీరియడ్ కనుక చూస్తే ఎంత వస్తుంది? టైం రేషియో 225. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు? అతను 50 minutesలో నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నాడు? కవర్ చేశాడు. అతను 50 minutesలో x + 2 km per hour వేగంతో మిగిలిన దూరాన్ని పూర్తి చేశాడు. అంటే 2/3 డిస్టెన్స్ని ఫస్ట్ ఏమో 2 hours 30 minutes అన్నాడు. ఒకవేళ అదే ఎక్స్ అనే స్పీడ్తో టోటల్గా వెళ్తే ఎంత టైము? 225. ఒకవేళ x + 2 స్పీడ్తో రిమైనింగ్ డిస్టెన్స్ అంటే ఎంత? 1/3 డిస్టెన్స్. 1/3 డిస్టెన్స్ అంటే 1 partకి 50 minutes అయితే 3 partsకి ఎంత? 150. సో ఇక్కడ 150 minutes టైం పడుతుంది. సో టైం రేషియోని రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? స్పీడ్ రేషియో వస్తుంది. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దామా? 25 4 + 1 9 టైమ్స్ పోతుంది. ఇక్కడ 4 + 2 6 వస్తుంది. ఇక్కడేమో 9 parts, ఇక్కడేమో 6 parts. 3 2s are 3 3s are 3:2. రివర్స్ చేస్తే మనకి 2:3 అవుతుంది. 2:3. సో స్పీడ్ రేషియో 2:3. దీని డిఫరెన్స్ ఎంత? 1 part. సో 1 part డిఫరెన్స్ అనేది మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? ఇక్కడ ఎక్స్ అన్నాడు, x + 2 అన్నాడు. 1 part 2 km per hour అయితే సో ఒరిజినల్ స్పీడ్ అయితే ఎంత? ఆ డిస్టెన్స్ ఎంత అన్నాడు. నువ్వు ఒరిజినల్ స్పీడ్తో అయినా వెళ్ళు, లేదంటే x + 2తో అయినా వెళ్ళు, డిస్టెన్స్ అనేది వస్తుంది మనకి. ఓకేనా? సో 2 parts స్పీడ్ ఎంత అంటే 2 2s are ఎంత? మనకి 4 అవుతుంది. 4 స్పీడ్ అవుతుంది. అంటే 4 స్పీడ్ తోటి 225 ట్రావెల్ చేసిన డిస్టెన్సే కదా మనకి అడుగుతున్నాడు. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఆ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్పీడ్ తోటి 2.5 hours వెళ్తున్నాడు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్పీడ్ అంటే ఎంత? 4 స్పీడ్ తోట 2.5 hour అంటే ఎంత? 5/2 hours. 4 స్పీడ్ తోటి 5/2 hours ట్రావెల్ చేసినాడు. సో నెక్స్ట్ ఇక్కడ అది ఏమన్నాడు? 2/3 డిస్టెన్స్ అన్నాడు. సరే అది పక్కన పెట్టేయండి. రిమైనింగ్ 50 minutes x + 2 స్పీడ్తో అన్నాడు. x + 2 అంటే 4 + 2 ఎంత? 6 స్పీడ్ తోటి 50 minutes అంటే 50/60 మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తే 60 చేస్తాం. 5/6 వస్తుంది. సో 6 క్యాన్సిల్. 2 1s are 2 2s are 2 5s are 10 10 + 5 ఎంత? 50. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 15 kilometers. అతను ట్రావెల్ చేసిన మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే మనకి 15 kilometers వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ రోస్ టు ఏ ప్లేస్ 48 kilometers డిస్టెన్స్, come back and in 14 hours he finds that he can row 4 kilometers with the stream in the same time as 3 kilometers against the stream. The rate of the stream is అన్నాడు. ఒక వ్యక్తి 48 kilometers దూరంలో ఉన్న ప్రదేశానికి వెళ్ళి 14 గంటల్లో తిరిగి వస్తాడు. అతను ప్రవాహానికి వ్యతిరేకంగా 3 kilometers వెళ్ళే సమయంలో ప్రవాహ దిశలో 4 kilometers వెళ్ళగలడు. అయినా ప్రవాహ వేగం అనేది ఎంత అని చెప్తున్నాడు. సో ఇక్కడ నువ్వు గమనిస్తే ఏ మ్యాన్ రోస్ టు ఏ ప్లేస్ 48 kilometers వెళ్ళి తిరిగి రావడానికి 14 hours పట్టింది. అంటే 48 kilometers డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళాడు, అదే 48 kilometers అప్వర్డ్ డైరెక్షన్లో వచ్చాడు. టోటల్ పట్టిన టైం ఎంత? 14 hours అన్నాడు. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఈ కెన్ రో 4 kilometers విత్ ద స్ట్రీమ్ అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో 4 parts స్పీడ్. ఇది అప్ స్ట్రీమ్ అవుతుంది, ఇది డౌన్ స్ట్రీమ్, ఇది బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, ఇది వాటర్ స్పీడ్, ఇది వాటర్ స్పీడ్. ఓకే, డౌన్వర్డ్ డైరెక్షన్లో 4 స్పీడ్ వెళ్ళడానికి ఎంత టైం అయితే పడుతుందో అప్వర్డ్ డైరెక్షన్లో 3 స్పీడ్ వెళ్ళడానికి అంతే టైం పడుతుంది. అంటే పార్ట్స్గా తీసుకుంటున్నా, ఎగ్జాక్ట్ స్పీడ్స్ కూడా కాదు ఇవి. 4 km/h 3 km/h అంటే 4 3 పార్ట్స్గా తీసుకుంటున్నా. సో బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఏమవుతుంది? సో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ బై 2 చేస్తే యాడ్ చేసి బై 2 చేస్తే స్టిల్ వాటర్ స్పీడ్ వస్తుంది. సరే చూద్దాం ఇప్పుడు కండిషన్ అప్లై చేద్దామా. 48 kilometers డౌన్ స్ట్రీమ్ వెళ్తే 4a స్పీడ్తో. ఎందుకని? ఈ రేషియోలు కదా ఇవి, ఈ రెండిట్లో కామన్ మల్టిపుల్ ఉంటుంది కాబట్టి 4a తీసుకున్నా. అదే 48 అప్ స్ట్రీమ్ అంటే 3a స్పీడ్. పట్టేటువంటి టోటల్ టైం ఎంత? 14 hours అన్నాడు. సో 4 1s are 4 2s are
3 1 జా 3 6 జా 12 ప్లస్ 16 ఎంత 28 అవుతుంది. సో ఏ వాల్యూ నీకు ఎంత వస్తుంది ఫైనల్గా 28 14 2 జా 28 ఏ వాల్యూ 2 వచ్చింది. ఏ వాల్యూ 2 అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ ఎంత 3 2 జా 6 వస్తుంది 4 2 జా 8 అవుతుంది. 8 ప్లస్ 6 ఎంత 8 ప్లస్ 6 మనకి 14 14లో హాఫ్ ఎంత 7. అప్పుడు వాటర్ స్పీడ్ నీకు ఏమవుతుంది 1 కదా వాటర్ స్పీడ్ వచ్చేది. నీకు ఏమడిగాడు సో అయితే ఫైనల్గా రేట్ ఆఫ్ స్టీమ్ ఈజ్ అన్నాడు. రేట్ ఆఫ్ స్టీమ్ ఈజ్ వాటర్ స్పీడ్ ఎంత 1 km/h ఇస్ ద వాటర్ స్పీడ్ అవుతుంది. సో నీ దగ్గర అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఉంది. బోర్డ్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2 దాన్ని హాఫ్ చేస్తే సో నీకు బోర్డ్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ వస్తుంది. ఈ రెండు డిఫరెన్స్ తీసుకున్నా లేదా ఈ రెండు డిఫరెన్స్ తీసుకున్నా నీకు వాటర్ స్పీడ్ అనేది వస్తుంది. ఓకే సిద్ధా నెక్స్ట్ క్వశ్చన్ 47. Two trains are moving in opposite direction 60 km/h 90 km/h. Their lengths are 1.10 km 0.9 km respectively. The time taken by the slower train to cross the faster train అన్నాడు. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే మనకి రెండు ఏ డైరెక్షన్లో వస్తున్నాయి ఆపోజిట్ డైరెక్షన్ అయితే రిలేటివ్ స్పీడ్ ఏంటి 150నా. సో 90 ప్లస్ 60 ఎంత 150 km/h 150 km/h. సో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. 1 km/h మనం ఏమని రాయొచ్చు 1 అవర్లో 1000 మీటర్స్ వెళ్తుందని రాయొచ్చు. సో 1 అవర్ని ఎలా రాయొచ్చు సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే 3600 సెకండ్స్లో అంటే 1 అవర్కి 6 మినిట్స్ 1 మినిట్కి 60 సెకండ్స్. సో దీన్ని 6 మినిట్స్ 1 మినిట్కి 60 సెకండ్స్ 60 × 6 ఎంత 3600 సెకండ్స్ 3600 సెకండ్స్కి 1000 మీటర్స్ వెళ్తుందన్న 1 అవర్లో 1000 మీటర్స్ వెళ్తుందన్న 1 అవర్లో 1 కిలోమీటర్ వెళ్తుందన్న బోత్ ఆర్ సేమ్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం అప్లై చేద్దాం. ఓకే సో ఇక్కడ చూస్తే 150 km/h అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే 150 km/hని సో 1500 మీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది 36 సెకండ్స్ పడుతుందని చెప్తామా. ఇందాక మనం చేసినాం కదా 1 km/hని ఎలా కన్వర్ట్ చేస్తున్నానో చూడండి. km/hని 3600 సెకండ్స్ టైంలో 3600 సెకండ్స్ టైంలో 1000 మీటర్స్ వెళ్తుందని చెప్తున్నామా. 1000 మీటర్స్ వెళ్తుందా. సో అప్పుడు 2 zeros ఎలిమినేట్ చేస్తే 36 సెకండ్స్ టైంలో 10 మీటర్స్ అంటే km/h స్పీడ్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా అవర్ దగ్గర అవర్ వచ్చినప్పుడు 36 సెకండ్స్కి 36 సెకండ్స్ తీసుకో. స్పీడ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక 0 తీసుకో. ఓకేనా. సో అవర్ వచ్చినప్పుడు 36 సెకండ్స్ స్పీడ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక 0 తీసుకో. పాయింట్ అర్థమవుతుందా. ఇక్కడ చూడండి 150 km/h అవర్ ఉంది కాబట్టి 36 సెకండ్స్ తీసుకున్నా 150 డిస్టెన్స్కి ఒక 0 అడిషనల్గా తీసుకున్నా. ఓకే సో 1500 మీటర్స్ ట్రావెల్ చేయడానికి 36 సెకండ్స్ పడితే 1500 మీటర్స్ ట్రావెల్ చేయడానికి 36 సెకండ్స్ పడితే సో రెండింటి యొక్క లెంత్లు ఎంత ఉన్నాయి 1.10 0.9 టోటల్ కలిపితే 2 కిలోమీటర్స్ అంటే ఎంత డిస్టెన్స్ 2000 మీటర్స్ ట్రావెల్ చేయడానికి పట్టే టైం ఎంత అన్నాడు. ఎందుకని అవి రెండు ఒకదానికొకటి క్రాస్ అవడానికి పట్టే టైం అన్నాడు. రెండు ఒకదానికొకటి క్రాస్ అయ్యే టైం అంటే రెండింటి యొక్క లెంత్లు కవర్ చేసే టైమే కదా. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు మనం. సో 5 3s పోతుంది 5 4s పోతుంది 3 12s 4 12s 12 4s ఎంత 48 సెకండ్స్. సో ఇచ్చిన ఆప్షన్స్లో 48 సెకండ్స్ ఎక్కడ ఉంది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా. సో ఈ కండిషన్ దీని రిఫరెన్స్ తోటి మనం ఈ వాల్యూని ఇలా కన్వర్ట్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఓకే సో 150 km/h అంటే 1500 మీటర్స్ వెళ్ళడానికి 36 సెకండ్స్ పడితే 2000 మీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది 48 సెకండ్స్ పడుతుంది. ఓకే సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A is the center of the circle whose radius is 8 centimeters. B is the center of the circle whose diameter is 8 centimeters. If these two circles touch externally, then the area of the circle with the diameter AB is అన్నాడు. సో ఇక్కడ A is the center of circle అన్నాడు. ఒక సర్కిల్ యొక్క సెంటర్ అన్నాడు. ఈ రెండు ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయి అన్నాడు. B అనేది సో సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ అన్నాడు. ఫస్ట్ దాని యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి 8 ఇచ్చాడు. సెకండ్ దాని యొక్క డయామీటర్ 8 అంటే రేడియస్ ఎంత ఉంటుంది మనకి 4 కదా ఉండేది. ఈ రెండు సెంటెన్స్ని బేస్ చేసుకొని అంటే ఏబీ డయామీటర్గా అంటే ఏబీ డయామీటర్గా ఒక సర్కిల్ ఉండాలంటే ఏబీ లెంత్ని బేస్ చేసుకుని ఒక సర్కిల్ని గీస్తే సో ఇలా వస్తుంది. సో ఏబీ డయామీటర్ అంటే 8 + 4 ఎంత 12 అనేది డయామీటర్. సో చూడండి ఇఫ్ దీస్ టూ సర్కిల్స్ టచ్ ఎక్స్టర్నల్లీ దెన్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ విత్ డయామీటర్ ఏబీ అన్నాడు. సో ఇది ఏబీ డయామీటర్. సో డయామీటర్ అంటే 8 + 4 12 అనేది డయామీటర్ అయితే రేడియస్ ఎంత 6 అవుతుందా. సో ఇప్పుడు మనకి ఏమడిగాడు ఈ సర్కిల్ యొక్క ఏరియా అంత అంటున్నాడు. ఈ సర్కిల్ యొక్క ఏబీ డయామీటర్గా ఉన్నటువంటి సర్కిల్ ఏరియా కావాలంటే మనకి ఏం కావాలి జస్ట్ ఆర్ వాల్యూ తెలిస్తే సరిపోతుందా.
12లో హాఫ్ ఆర్ అవుతుందా 6 అవుతుందా సో పై ఆర్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 6 స్క్వేర్ మీన్స్ 36 సో 36 పై అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 36 పై ఎక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. పాయింట్ క్లియర్ కదా. సో 12 అనేది డయామీటర్, రేడియస్ ఏమవుతుంది 6 అవుతుంది, పై ఆర్ స్క్వేర్ 6 స్క్వేర్ 36 పై ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ n సైడ్స్ అన్నాడు. సో ఇంటీరియర్ యాంగిల్స్, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అంటే ఏమొస్తుంది మనకి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అంటే n-2 ఇంటూ 180 బై నెంబర్ ఆఫ్ సైడ్స్. n-2 ఇంటూ 180 అంటే n-2 ఇంటూ 180 అంటే సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ వస్తుంది. సో బై n నెంబర్ ఆఫ్ సైడ్స్ తీసుకుంటే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ రెగ్యులర్ పాలిగాన్, ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే మనకి ఏమొస్తుంది టోటల్ యాంగిల్ 360. ఎనీ అంటే ఏ పాలిగాన్ తీసుకున్నా సరే సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 అవుతుంది. 360 బై నెంబర్ ఆఫ్ సైడ్స్ తీసుకుంటే ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ వస్తుంది. ఓకేనా. సో బై n. సో n క్యాన్సిల్, 180 1 జార్ 180 2 జార్. సో n-2 is to 2 నా, n-2 is to 2 అంటే n-2 అంటే రేషియో అంటే బై 2 అవుతుందా, n-2 బై 2. సో ఇచ్చిన ఆప్షన్స్లో n-2 బై 2 కాంబినేషన్ ఏంటి, ఇదే కదా. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సి క్వశ్చన్ నెంబర్ 50. ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఈస్ 1000, ఇక్కడ 10010 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. ఇట్స్ స్లాంట్ హైట్ ఈస్ 91 సెంటీమీటర్, ఫైండ్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. ఇక్కడ సర్క్యులర్ కోన్ కనుక తీసుకుంటే స్లాంట్ హైట్ మనకి ఎంత ఇచ్చాడు 91 ఇచ్చాడు. నెక్స్ట్ సర్ఫేస్ అన్నాడా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πrs ఇచ్చాడా మనకి. πrs అంటే ఎంత 22/7. రేడియస్ తెలవదు, ఎస్ తెలుసు కదా, స్లాంట్ హైట్ 91 ఈజ్ ఈక్వల్ టు πrs ఈజ్ ఈక్వల్ టు 10010 అని చెప్తున్నాడు. 10010. ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 10010. ఓకేనా. సో ఇక్కడ దీని నుంచి మనకి ఏమొస్తుంది రేడియస్ వస్తుందా. సో 13 టేబుల్ చూద్దామా. 13 టేబుల్ 13 7 91 లేదంటే 91 టేబులే పోతుంది చూడండి డైరెక్ట్గా. 91 1 టైమా, 91 1 జార్ ఎంత 91, సో 9 మిగిలింది. 91 1 జార్ 91 అంటే 110 టైమ్స్ పోతుంది. 2 ఎన్ని టైమ్స్ పోతుంది 22 ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ పోతుంది. సో రేడియస్ ఎంత వస్తుంది 35 వస్తుంది. ఈ 7 అవతలకి వెళ్తే 7 5 జార్ ఎంత 35. సో రేడియస్ వచ్చింది మనకి. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి క్వశ్చన్లో వాడు, సో మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత అన్నాడు. మొత్తం ఉపరితల వైశాల్యం అంతే సర్ఫేస్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా టాప్ ఏరియా కనుక చూసుకుంటే, బాటమ్ ఏరియా ఏముంది సర్కిల్ ఉంది కదా. సో సర్కిల్ ఏరియా కనుక చూస్తే సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఉంది మనకి ఇక్కడ 35 ఉంది. సో 10010 ప్లస్ ఆ 35 బేస్ చేసుకొని ఏరియా ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు జనరల్గా మనకి రేడియస్ మీకు ఒక టేబుల్ చెప్పినాం. రేడియస్ 7 అయితే ఏరియా ఎంత వస్తుంది 154 అవుతుంది. రేడియస్ 14 అయితే ఏరియా ఎంత 616 అవుతుంది. రేడియస్ 21 అయితే ఏరియా ఎంత 1386 వస్తుంది. రేడియస్ 35 అయితే సో మనకి 2 ఇక్కడ 2464 వస్తుంది. నెక్స్ట్ రేడియస్ 35 అయితే 3850 వస్తుంది. అంటే లాస్ట్ 2 ఆప్షన్స్ కనుక చూస్తే 3850 ఆప్షన్స్ ఉన్నాయి, తీసుకోవచ్చు. లేదు అంటే సో సమ్ ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది 10010 ఉండి ఇదేంటి ఇది సర్ఫేస్ ఏరియా కదా. సో దీని యొక్క ఏరియా అంటే πr స్క్వేర్ అంటే పై వాల్యూ 22/7. ఆర్ వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ 35 ఉంది కదా. సో 35 ఇంటూ 35 తీసుకుంటున్నా. 7 1 జార్ 7 5 జార్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 35 5 జార్ ఎంత 5 3 జార్ ఎంత 150, 5 5 జార్ 25 175. సో 175 డబల్ చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ. సో 275 అంటే 150, 200 150 ఎంత 350 అవుతుంది. 350 ఇంటూ 11 చేద్దామా. 350 ఇంటూ 11 అంటే 0, 5 అవుతుంది. 5 + 3 8 అవుతుంది, 3 అవుతుంది. ఈ టోటల్ మల్టిపుల్ వాల్యూ 3850 అవుతుంది. ఈ వాల్యూకి 3850 యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత 13860 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో 13860 ఎక్కడ ఉంది 4th ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటి మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.